మేనేజ్మెంట్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి మార్కెటింగ్ మిత్రులు, మార్కెటింగ్ మహారాజులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అది జనరల్గా నేను విన్నంత వరకు నా సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 లక్కీ నెంబర్ అనే ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి నెంబర్ అని చెప్పి నేను విన్నాను చాలాసార్లు నేను. సో ఈ ఇయర్ ఎటు చూసుకున్నా కానీ టోటల్ 9 వస్తుంది. కాబట్టి మన అందరి జీవితాల్లో కూడా ఈ సంవత్సరం వెలుగు నింపుతూ లక్కు అనుకోకుండా వస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. అంతేకాకుండా మెయిన్గా ఏంటంటే మార్కెటింగు దీనికి వచ్చేటప్పటికి కమిట్మెంటు, ఇన్వాల్వ్మెంటు, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను 97లో హైదరాబాదు రావడం జరిగింది. చంద్రశేఖర్ గారి టీంలో అప్పుడు రెసిడెన్షియల్ సేల్స్ మేనేజర్గా వర్క్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయనతో ప్రయాణం చేస్తూ వారు బయటకు వెళ్ళినంత వరకు కూడా బయటకు కంపెనీ పెట్టినంత వరకు కూడా నేను వారి కంట్రోల్లోనే పనిచేస్తూ వచ్చాను. దాని తర్వాత జనచైతన్యం అట్లాగే కంటిన్యూ అవుతా కొంతకాలం బయటకు వెళ్ళి ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాం. మరలా తిరిగి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి తిరిగి ఒకసారి ఆలోచించండి. అప్పటికే దాదాపుగా లెక్కలేనంత డబ్బు సంపాదించేసాను. నా జీవితంలో ఊహించినంత డబ్బు 2008 నాటికి గురువుగారు బయటకు వెళ్ళే నాటికే బాగా ఎస్టాబ్లిష్ అయ్యాను. దాని తర్వాత ఒక ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాను. అక్కడ కొంత నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని దాన్ని వదిలేసి తిరిగి మళ్ళీ ఇదే ఫీల్డ్కి వచ్చాను. ఎందుకు వచ్చామంటే డబ్బు అనేది సంపాదించాలి, డబ్బు ఎక్కువగా ఎర్న్ చేయాలంటే ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనే తప్ప ఇంకెక్కడ లేదు అని చెప్పని నేను గ్రహించి ఇండస్ట్రీస్ పెట్టి దాదాపుగా కోట్ల రూపాయలు నష్టపోయి ఇది మనకు కరెక్ట్ కాదు, మన చేతనైన విద్యలోనే మనం వెళదాము అని చెప్పని తిరిగి మరలా రావటం జరిగింది. తిరిగి మరలా రావటం కూడా ఫస్ట్లో నేను వచ్చినప్పుడు జనచైతన్య బ్రాండ్ ఉన్న కంపెనీని ఎన్నుకొని వచ్చాను. అట్లాగే తర్వాత మరలా తిరిగి రియల్ ఎస్టేట్లోకి రావటం కూడా ఒక బ్రాండు, ఒక ఎక్స్పీరియన్స్డ్ మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి రావాలని అనుకొని మరలా మా గురువుగారి దగ్గరికి వచ్చి మళ్ళీ పనిచేయడానికి నిర్ణయం తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంతా వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలోనే నేను దగ్గర 1 కోటి రూపాయలు పైన డ్రా చేసుకుంటాను. పైన వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కష్టపడే విధానాన్ని బట్టి ఉంటుంది, మనకు ఉండేటువంటి సర్కిల్ని బట్టి ఉంటుంది, ప్లస్ మనం చేసేటువంటి కమిట్మెంట్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది, ఇన్వాల్వ్మెంటు, డెడికేషను. ఇవన్నీ లేనివాడు ఎవడు కూడా రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాలేడు. అది మాత్రం ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఒక కస్టమర్ని మేము ఫాలోఅప్ చేస్తే ఇయర్స్ టుగెదర్ ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. ఇవాళ మనం అడిగాం ప్లాట్ కొనమని, ఇవాళ డబ్బులు లేవు అనొచ్చు. 1 ఇయర్ తర్వాత మీ దగ్గర ఉండొచ్చు, లేదా 2 ఇయర్స్ తర్వాత ఉండొచ్చు, 3 ఇయర్స్ తర్వాత ఉండొచ్చు. సో వారానికి 1 రోజు లేదా 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసి నమస్కారం సార్, బాగున్నారు సార్, ఆడు ప్లాట్ కొనాలన్నప్పుడు మనం గుర్తుకొస్తాం. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెగ్యులారిటీ, కంటిన్యూటీ అనేది లేకపోతే జీవితంలో రియల్ ఎస్టేట్లో ఎవడు సక్సెస్ కాదు. దానిలో మాత్రం 100% చెప్తాను. ఆ విధంగా చేసి నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా ఇక్కడికి వచ్చిన పాత కస్టమర్లు అందరూ కూడా తిరిగి నాకు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు, ఏమంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే మనకి కస్టమర్ బ్యాంక్ ఏర్పరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఉన్న కస్టమర్స్ని జడ్జి చేసుకోవాలి ముందు. అంటే ఈయన కొనగలుగుతారా లేదా, ఈయన ఫైనాన్షియల్ కెపాసిటీస్ ఏంటి, సో ఈయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడపిల్లలు ఉన్నారా, మగపిల్లలు ఉన్నారా, సో ఈయన మనం ఏ విధంగా మోటివేట్ చేయాలి. అసలు ఐడియా ఉన్నది ఎవరికి ప్లాట్ కొనాలని గతంలో మేము చేసిన రోజుల్లో. ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి తెలుసు. నేను 95-97లో ఫ్లాట్లు జనచేతల్లో పనిచేసే రోజుల్లో ఫ్లాట్ కొనాలని ఎవరికి తెలియదు. మేమే చెప్పేవాళ్ళం, సార్ మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, తీసుకోండి సార్, పెళ్ళిళ్ళకి పనికి వస్తుంది, లేకపోతే బయట ఏదైనా ఎడ్యుకేషన్ ఇప్పుడు పనికి వస్తుంది, రాబోయే కాలంలో 4 ఏళ్ళలో డబల్ అవుద్ది ఇది అని అట్లా చెప్పి మేము అప్పుడు ఆనందపడేవాళ్ళం. ఫ్లాట్ కడుతుంటే దాన్ని దొరికాడు మాకు. కానీ ఇప్పుడు మేము అనుకుంటున్నాం వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తున్నారు, అప్పుడు గజం అందరికి 100 రూపాయలు 200కి ఇచ్చింది, 5 లక్షల్లోకి వచ్చింది, వాళ్ళు హ్యాపీ. మేము ఆ రోజుల్లో అమ్మాయి ఒక ప్లాట్ పడింది, ఒక ప్లాట్ వచ్చింది, ఒక కస్టమర్ దొరికాడు అనేటువంటి భ్రమలో ఉన్నాం మేము. కానీ అది కరెక్ట్ కాదని చెప్పని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తెలిసింది. 10 సంవత్సరాల క్రితం హైదరాబాదు స్టేటస్ చూసుకోండి,
అంటే మీరు కస్టమర్ని మోటివేట్ చేసేటప్పుడు 10 years బ్యాక్కి వెళ్తే గజం 10,000 ఉన్నది వాళ్ళు ₹1,00,000 అయింది. 10 years బ్యాక్ వెళ్తే గజం ₹1,000 ఉన్నది వాళ్ళు 10,000 అయింది. సో రాబోయే 10 years దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెరగదు. ఒక 10 years ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమంగా డబుల్ అవుద్ది. ఖచ్చితంగా మన స్కీమ్లు అయిపోయేటప్పటికి డబుల్ అవుద్ది. 4 years ట్రిపుల్ అవ్వచ్చు, 4 times పెరగచ్చు, 5 times పెరిగినవి కూడా చూసాం మేము, 10 times పెరిగినవి కూడా చూసాను. సో కాబట్టి కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్, డెడికేషన్ తోటి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. మంచి కంపెనీ, మంచి ఆర్గనైజేషను, గురుగారు మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సను. సో ఆయన అన్నీ కూడా చక్కగా చెక్ చేసి, లీగల్గా కూడా అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసి అన్నీ కరెక్ట్ చూసి ఆయన కంపెనీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మార్కెటింగ్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, తర్వాత కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఆయన కంపెనీ నుంచి వెళ్ళిపోవడానికి కారణమే కస్టమర్లు గతంలో జనచైతన్యంలో కస్టమర్లకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా చేస్తూ ఇన్స్టాల్మెంట్లో మనకి మంచి వెంచర్లు ఇస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఫిబ్రవరి, మార్చిలో ఇంకా 2 వెంచర్లు మనకి ఇన్స్టాల్మెంట్లో 30 months స్కీమ్లో 2 వెంచర్లు ఇస్తున్నారని సంగతి తెలిసింది. 30 నెలల స్కీమ్ అంటే ఆడతా పాడతా కూడా ఈజీగా మనం కస్టమర్కి ఇన్వాల్వ్ చేయించుకోవచ్చు. కస్టమర్ని మనం కన్విన్స్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దానిలో వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు 200 గజాలు చేయగలిగిన వాళ్ళు ఉంటారు, 400 చేయగలిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన రన్నింగ్ వెంచర్, ప్రెసిడెన్షియల్ వెంచర్ ఉంది. దానిలో కూడా మనకి ఇంకా 30% ప్లాట్లు దాకా ఉన్నాయి. సో మనకు దొరికేటువంటి కస్టమరు, మనకు ఉండేటువంటి సర్కిల్, దాన్ని ఉపయోగపెట్టుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొత్త కస్టమర్స్ని ఎప్పుడు వెతుక్కుంటూ ఉండాలి. అదేవిధంగా కొత్త మార్కెటింగ్ పర్సన్స్ కూడా ఎప్పుడు వెతుక్కుంటూ ఉండాలి. అంటే రెండు కళ్ళు అనమాట. మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఒక కన్ను డైరెక్ట్ బిజినెస్, అంటే డైరెక్ట్గా మనం చేసుకునేటువంటి బిజినెస్. రెండోది ఇండైరెక్ట్ బిజినెస్. ఇండైరెక్ట్ బిజినెస్ అంటే అది త్రూ మార్కెటింగ్, అంటే మన జూనియర్స్ ద్వారా వచ్చేది. కాబట్టి రెండు కళ్ళు మనకి ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళల్లో డైరెక్ట్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అట్ ది సేమ్ టైం దాంతోపాటు సైమల్టేనియస్గా టీమ్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఉన్న వాళ్ళే సాఫీగా ముందుకు పోగలుగుతారు. ఇవాళ మంచి వెంచర్స్ ఇస్తున్నారు, మంచి ఆర్గనైజేషను, దాదాపుగా మరి 2008 నుంచి ఉన్నటువంటి ఆర్గనైజేషన్, మంచి కంపెనీ. కాబట్టి మీరందరూ ఈ సంవత్సరంలో చక్కగా రాబోయేటువంటి కొత్త వెంచర్లో చక్కగా బిజినెస్ చేసి భవిష్యత్తులో మరి మాలాగా అంటే గురువుగారు మరి వారు ఆయన కూడా నాకు తెలిసి డిఓ గారు స్టార్టింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆయన, మరి మార్కెటింగ్ 1989లో వచ్చారు. నేను 91లో గుంటూరులోనే చేశారు. తీసేశారు, ఈ బోర్డు తీసేశారు, అది ఎత్తేస్తున్నారు, ఇది ఎత్తేస్తున్నారు, వీడు ఫ్రీలాన్స్ ఆఫర్లు పెట్టాడని. అంత అవసరము కాదు, అంత ఇది కాదు ఇప్పుడు ఉన్నటువంటి మన జాతీయ సీఎండీ గారికి. ఎందుకంటే ఆయనకి కొన్ని నైతిక విలువలు ఉన్నాయి. ఆ విలువలను బట్టి ఇందాక అన్నారు చూసారు సార్, పొరపాటు మర్చిపోయినట్టుంది అని చెప్పి అన్నారు. ఒక్కసారి ఏదో మాట అయితే మర్చిపోవడం కాదు కదా, 100 సంవత్సరాలు గురువు గారు అంటే ఖచ్చితంగా చెబుతాడు. అంత మెమరీ పవర్ ఉందన్నమాట. నేను ఈ మెమరీ పవర్ నేను మాటల శకుంతల సుధాకర్ గారు అమ్మ దగ్గర చూశాను. ఎంత మెమరీ పవర్. ఆమె కూడా శకుంతల గారు కూడా అంత మెమరీ పవర్. 85 years 90 years వచ్చినప్పుడు కూడా ఒకసారి మనిషిని చూస్తే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళినా కానీ వెంటనే పేరు అంతా ఇదన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా బిజినెస్ చేసుకుంటూ కమిట్మెంట్ తోటి, ఇన్వాల్వ్మెంట్ తోటి, డెడికేషన్ తోటి ఇది వర్క్ చేసుకుంటూ ముందుకు పోండి. ఎవరో కస్టమర్ని వదిలిపెట్టద్దు, కంపెనీని వదిలిపెట్టద్దు. కంపెనీని వదిలిపెడితే ఎట్లా వచ్చిందో సామెత చెబుతారు. ఓ రాజుగారు కోతిని లోపల పెట్టి దానికి ఏదో శిక్ష వేసాడు. శిక్ష వేసి కోతి లోపలే ఉన్నాను నువ్వు ఈ నైట్ అంతవరకు తెల్లారిపాటికి బయటకు వస్తే మాత్రం నీకు శిక్ష ఉండదు, లేదా నేను చంపేస్తాను పొద్దున్నే అని చెప్తే సరే కోతికి శిక్ష వేసి లోపలేసి 3 చుట్టూ పెద్ద ప్రహరీ కట్టి దానిలో 3 గేట్లు పెట్టాడు. ఆ 3 గేట్లు ఓపెన్ ఉంటాయి. నైట్ టైం చిమ్మచీకటి. ఈ గేట్ ఎక్కడైనా వస్తే నైట్ మొత్తం తిరుగుతూ గేట్ ఐడెంటిఫై చేసి బయటకు వెళ్తే నీకు శిక్ష లేదని చెప్తుంది జరిగింది. సరే ఈ కోతిని లోపల పెట్టేస్తే ఈ కోతి ఇక తలుపులు కొట్టుకుంటా గోడ అంటే తలుపు ఎక్కడ ఉందని ఎత్తుకుంటా పోతుంది. ఆ తలుపు దగ్గరకు రావడంతో దానికి చేతులు లెప్పులు పుట్టా చేతులు లెప్పులు పుట్టి నేను ఆ తలుపు దగ్గర మీద మీద పెట్టాను. అట్లా ఇక్కడ మనకున్న కస్టమర్ని, మన కంపెనీని ఫాలోఅప్ చేసుకుంటూ చివరికి బిజినెస్ రాబోయే టైంలో వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అట్లా వదలదు దేవుడు. ఆ కోతిలాగా నష్టపోవాలి. కోతి 3 తలుపులు దగ్గరకు వచ్చేటప్పుడు చేతులు నొప్పులు పుట్టి అవి వదిలిపెట్టి పక్కన కొడతా పోతుంది.
అట్లాగే మనం కూడా ఏంటంటే కస్టమర్ ఫాలో చేస్తూ వదిలిపెట్టేస్తాం, కంపెనీని వదిలిపెడతాం. వదిలేదు, ఎందుకంటే ఎక్కడ పోయినా ఇదే చేయాల్సిందే. ఇది ఒక బంగారం గల్లిలో వచ్చి పట్టినాం, తవ్వుకున్నంత బంగారం గలి మీ చేతికి. మరి చంద్రశేఖర్ గారు ఒక పార బలువు ఇచ్చాడు, ఎవడు వరకు కొంచెం ఎవడు తవ్వుకోండి, తీసుకెళ్ళండి, ఎవరు కాదంటలా నేను అంటలా. చేసుకోండి, కష్టపడండి, ఇన్వాల్వ్ అవ్వండి, డెడికేట్ అవ్వండి. సో అట్లా ఆ విధంగా చేసుకుంటే ఎవరైనా జీవితంలో ముందుకు పోగలుగుతారు. మరి సోదరుడు వెంకటరావు చెప్పినట్టు మరి అందరికీ కార్లు, బంగ్లాలు అవన్నీ మాకు ఎప్పుడూ వచ్చినాయి. మీ అందరికి కూడా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ సంవత్సరం భవిష్యత్తులో మీరందరూ కూడా వెంకటరావులాగా, నాలాగా, సార్లాగా ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ, మీరు కూడా ఫ్యూచర్లో కంపెనీ పెట్టేవాళ్ళు ఉన్నారేమో ఎవరు తెలుసు, మాకు తెలియదు కదా. సార్ కంపెనీ పెడతాడని అనుకోవాలా, నేను అనుకోవాలి ఆయన కంపెనీ పెడతాడని పెడతాడని. ఎందుకంటే అంత కమిట్మెంట్ తోటి ఉండేవాడు ఆయన. మాధవ సుధాకర్ గారి పట్ల అంత కమిట్మెంట్ తోటి ఉండేవాడు. మేమందరం అదే కమిట్మెంట్ తోటి పనిచేసాం. బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన చూసి ఆయనలో అంత కమిట్మెంట్ ఉంది, మేము కూడా అట్లా ప్రయాణం చేసాం ఆయనతో పాటు. తర్వాత ఆయన బయటికి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం రమ్మనమంటే కూడా నాకు దరిద్రం నెత్తి మీద కూర్చొని నేను దానిపోయి మీరు కొద్దిపోయి నేను మాత్రం చేతుల్లోనే ఉంటానని చెప్తాను. సో ఎవరి అదృష్టం వాళ్ళది. అట్లాగే ఇక్కడ ఉండే వాళ్ళలో ఏంటంటే ఎవరి అదృష్టం వాళ్ళది. చేసుకున్నాడు మన కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి, ఇన్వాల్వ్మెంటు, ఇవన్నిటిని కూడా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరందరూ అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. అనుకున్న విధంగా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. మాకు మాధవ సుధాకర్ గారు ఫస్ట్ కార్ లోను అడిగితే దగ్గర సంతకం పెట్టుకుంటారు గారంటే కార్ లోను పెట్టడం తెలియక మొత్తం మీద పెట్టాడు. సరే ఎండి గారి దగ్గరికి వెళ్ళాను నేను. కార్ లోన్ నాకు 80,000 అప్పట్లో శాంక్షన్ చేశారు. ఆ 80,000 ఆ కార్ లోన్ ఇచ్చేటప్పుడు ఆయన ఫస్ట్ టైం నేను ఆయన కొట్టం అదే 4లోనో 5లోనో అనుకున్నాను. కార్ కొనటం గొప్ప కాదమ్మా, కార్లో నుంచి దిగకుండా మెయింటైన్ చేయాలన్నాడు. అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను ఆ రోజు కారు కొన్నాను, ఈరోజు 3 కార్లు ఉన్నాయి నాకు, ఏ కారులో నుంచి దిగల. సో అంత కమిట్మెంట్ తోటి, ఎందుకంటే కారు కొనటం కరెక్టే, కొనడానికి ముందు పెట్టుకుంటుందని ఏజీలో పోయాను, నడపడం రిపేర్లు, అట్లాగే డ్రైవర్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఆయన ముందుకు దృష్టిలో పెట్టుకొని చెత్త దృష్టిలో పెట్టుకొని లోన్ తీసుకోవడం గొప్ప కాదు, అది దాన్ని దిగకుండా మెయింటైన్ చేయడం గొప్ప. 4 రోజులు కార్లో తిరిగి 5వ రోజు అమ్మేమనుకోండి ఇంటి పక్కనే అవుతారు. సో మన చుట్టాలేనే అవుతారు, మన బంధువులేనే అవుతారు అందరూ. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ఈ ఇయర్ మీరు కూడా మాలాగా డెవలప్ అయ్యి ఇంకా కంపెనీని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు భవిష్యత్తులో మనకు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 వెంచర్లు రాబోతున్నాయి, ఇంకా కొన్ని వెంచర్లు కూడా ప్లానింగ్లో ఉన్నారు సార్. కాబట్టి మనందరికీ కూడా మంచి అవకాశం. ఈ కంపెనీలో పనిచేస్తున్నందుకు నేనైతే మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ సందర్భంగా మరొకసారి గురువు గారికి నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరావు గారు. మరి సార్ అనుభవాన్ని మనం ముంగడు పెట్టారు. ప్రతి వర్డ్ నిజంగా గుర్తుపెట్టుకుంటే జీవితంలో చాలా ఉన్నత స్థాయికి ఎదగడం చాలా ఈజీ. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా ఈజీగా చెప్పారు, ఉంటే చాలు మనకి. సో ఈ రియల్ ఎస్టేట్లో డబ్బు కోసం అయితే ఎంత బిజినెస్ చేసినా లేనిది ఇక్కడ మా రియల్ ఎస్టేట్ ఉందనే విషయం చాలా ఆయన నుంచి మనం తెలుసుకోవచ్చు. సో